అందరికీ శనార్థులు ఎట్టున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ఈ రాయమల్లో ధమాకాతు ముదులు వార్తలను మీకోసానికి తీసుకొచ్చింది కాబట్టి వార్తలు పురాగా ఒడిచిపోయేదనక చూస్తూనే ఉండండి. సరే ఇంకా లేట్ చేయకుండా ఇలా ధమాకాతు ముదులు వార్తలు ఏమేమి ఉన్నాయో షురు చేద్దామా. చలో షురు. ఇక పాడి కౌశిక్ రెడ్డి సారు గట్టిగానే కామెంట్లు పెట్టిండు. రేవంత్ రెడ్డి సార్ను ఏకి పారేసినట్టే మీడియా ముంగట సోషల్ మీడియా ఏదికగా మాట్లాడుకుంటూ వచ్చిండు. హీరోయిన్ల ఫోన్ ట్యాంపరింగే కాదు ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు అనుకుంటా. మీనాక్షి నటరాజన్ మేడం శివరాకర్కి ఆ కాంగ్రెస్ పెద్దది కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసిండు అన్న మాటలల్లో కాంగ్రెస్ లీడర్ మస్తు గరానికి వచ్చడే కాదు పోలీస్ టౌన్లో కేసు కూడా పెట్టిళ్ళు. ఆయన హౌజును ముట్టడి చేసేటందుకు కూడా ప్రయత్నాలు చేసిండు. ఇక వాటిని తిప్పికొట్టేటందుకు బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఒక్క తాన మోపై కేటీఆర్ సార్ తో సహా అందరు కలిసి ధర్నాకు కూడా దిగుతాము, రాస్తా రోకలు చేస్తాము. పాడి కౌశిక్ రెడ్డి మీద ఏమన్నా చేయకూడని పనులు ఏమన్నా చేస్తే తగు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, కఠినంగా ఉంటాయి మా నిర్ణయాలని వార్నింగ్లు సుతం ఇచ్చిండ్రు. మరి అసలు ఏమా కదా పురాగా స్టోరీ చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి సార్ దగ్గర పెద్ద ఉద్రిక్త పరిస్థితులే నిలబడ్డాయ్యా. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆయన మీద దాడి చేస్తారన్న డౌట్ అనుమానంతో బీఆర్ఎస్ నాయకులైతే పెద్ద ఎత్తున కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి సార్ ఇంటికైతే బగ్గ మందే చేరుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు కూడా గట్టిగానే ఏర్పడ్డది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేయిస్తా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయించిండు అనుకుంటా శుక్రవారం నాడు ఆరోపణ చేసిండు పాడి కౌశిక్ రెడ్డి సారు. ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టుగా రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరణ చేసిండని, కాబట్టే దీని మీద సిబిఐ ఈడీలతో విచారణ పక్కాగా జరగాలని నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా అనుకుంటా పాడి కౌశిక్ రెడ్డి సారు మీడియా ముందర గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. మైకుల ముంగట ఈ తీరుగా చెప్పబాటు. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన మీద కాంగ్రెస్ కార్యకర్తలు మస్తు గలానికి వచ్చడే కాకుండా పోలీస్ టౌన్ల కేసులను సుతం నమోదు చేసిండ్రయ్యా. ఇక ఈ తీరుగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకైతే గట్టిగానే గరానికి రాబట్టిండ్రు కాంగ్రెస్ లీడర్లు. ఇక ఇందుకోసానికనే ఆయన ఇంటిని ముట్టడి చేస్తారన్న ఆలోచనతోని డౌట్ అనుమానంతో పోలీసు పెద్ద సార్లు అయితే గట్టిగానే బందోబస్తును ఏర్పాటు చేసిళ్ళు పాడి కౌశిక్ రెడ్డి సారు ఇంటికి. అయితే శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుకుంటూ వచ్చిండు పాడి కౌశిక్ రెడ్డి సారు. రాత్రి టైంలల్లా సీఎం రేవంత్ రెడ్డి మై హోమ్ భూజాకు ఎందుకు పోయిండు, ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మీద రేవంత్ రెడ్డి కావాలనే బురద తల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని మస్తు గరానికి రాబట్టిండు. ఒకటి కాదు రెండు కాదు దగ్గర 118 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేపిస్తున్నాడని ఆరోపణలు గట్టిగానే గుప్పన చేసిండు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వాళ్ళ ఫోన్లను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించిండని పెద్ద మాటనే మాట్లాడబట్టిండు. ఈ రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఎప్పుడు మోసాలు చేసుడు వెన్నతో పెట్టిన విద్య. ఆయనకు దొంగతనం చేసుడు అచ్చు, దొరికిపోవుడు అచ్చు అని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడిండు తెలంగాణ సీఎం అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి సార్ మీద. ఇంకా అంతనే కాదు, ఇంకొక 2 అడుగులు ముందరకేసి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ నే ట్యాప్ చేయించిండని చెప్పి పెద్ద ఆరోపణ చేసిండు. ఈ ఆరోపణలే కాంగ్రెస్ లీడర్ల కోపానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏ తప్పు జరగలేదని స్వయంగా కేబినెట్ మంత్రులే చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ఇకనైనా వంకర బుద్ధిని మార్చుకోవాలని అన్న మాటలకైతే కాంగ్రెస్ లీడర్లు మస్తు గరానికి వచ్చుడే కాదు ఇప్పుడు ఇంత పెద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారి తీసింది పాడి కౌశిక్ రెడ్డి అన్న మాటలకు. అయితే ఈ బీఆర్ఎస్ లీడర్ ఎవరైతే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద కేసు సుతం నమోదు చేసిండ్రయ్యా రాజేంద్ర నగర్ పోలీసులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మీద తప్పుడు మాటలు అన్నందుకు, అనుచిత మాటలు మాట్లాడినందుకు గాను కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున కేసులనైతే నమోదు చేసిండ్రు. ఇక ఈ క్రమంలో రాజేంద్ర నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌశిక్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేసుడుతోని కేసును ఫైల్ చేసిండ్రు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సెక్షన్ల కిందనే ఈ బీఆర్ఎస్ లీడర్ మీదనైతే కేసులు పెట్టిండ్రు అయ్యా. మరి ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇంటి దగ్గరనైతే పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున అయింది. ఎవరు ఆయన మీద అటాక్ చేయకుండా తగు చర్యలను అయితే తీసుకుంటున్నారు. ఏదేమైనా లీడర్లు అనేటోళ్ళు వ్యక్తిగత దూషణలకు కాకుండా పార్టీ పాలసీల మీద, ఉన్న సిద్ధాంతాల మీద, సర్కారు చేసే తప్పు ఒప్పుల మీద పబ్లిక్ ఫాయిదా అయ్యే మాటలను మాట్లాడితే మంచిగుంటది. కానీ ఇట్లా ఎట్లా వాడితే అట్లా నిరాధారమైనటువంటి ఆలోచనలు, ఆరోపణలు చేసుకుంటా పోతే అది మంచిది కాదు. పబ్లిక్ కూడా మెచ్చరనే కామెంట్లు కూడా గట్టిగానే పాడి కౌశిక్ రెడ్డి సార్ మీద వినబడుతున్న మాటలు.
ఇక జనరల్ గా వింతలు విడ్డూరాలంటే ప్రతి ఒక్కరికి మస్తు ఇష్టం ఉంటది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అసోటి చూడాలని అనిపిస్తుంది. మేక కడపన పిల్లి పుట్టిందని, పిల్లి కడపన ఎలక పుట్టిందని, చింత చెట్టుకు నీళ్లు పడుతున్నాయని, యాప చెట్టుకి పాలొస్తున్నాయని కదా, ఇవన్నీ బమ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు అయినాయి అని చెప్పి చాలా మంది బాగానే నమ్ముతుంటారు. అయితే తిరుపతిలో ఒక శివాలయంలో శివుడు మూడో కన్ను తెరిచిండన్న ముచ్చట మంది బాగా మోపయ్యేటట్టు చేసింది. భక్తులు తండోపతండాలుగా ఇసుక పోతే రాలనంత జన సందోహంతో నిండిపోయిందయ్యా శివాలయ దర్శనానికి. ఇక తిరుపతిలో గాంధీనగర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుళ్ళే శివుని విగ్రహము మూడో కన్ను తెరిచింది అనుకుంటా ప్రచారం ఎట్లా నడుతున్నదయ్యా అంటే, ఇక తండోపతండాలుగా దృశ్యాన్ని చూడనీకి ఆ తెరిచిన మూడో కన్నును కల్లారా చూడాలని చెప్పి తరించి ఇవ్వాలని చెప్పి భక్తులు కిటకిటలాడబట్టిండ్రు, గుడికి లైన్లు కట్టిండ్రు అయ్యా. ఇక తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడికి దగ్గర పంటి ఉన్నటువంటి ఈ యొక్క చిన్న శివాలయం ఏదైతే ఉన్నదో అంతకుముందు పెద్దగా ఎవరికి ప్రాచుర్యంలో లేదు, ఎవరికి పెద్ద నోటీసులో కూడా లేదు. కాకపోతే సోషల్ మీడియాలో శివుడు మూడో కన్ను తెరిచిండు ఈ గుళ్ళే అన్న ముచ్చట ఎప్పుడైతే బయటికి పొక్కిందో కథమిగా ఇక ప్రతి ఒక్కరు బాగా మంది ఎగబడు షురు చేసిండ్రు అయ్యా. మరి గంతగానం ఏమున్నదయ్యా అంటే శివుడు కళ్ళు తెరిచినట్టుగా కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసినాయి. ఇక రాత్రికంచే ఈ ముచ్చట తెరిచిన తర్వాత గుడి బయట భక్తులు బారులు తీరిండ్రయ్యా. ఎప్పుడెప్పుడు మూడో కన్ను తెరిచిన స్వామివారిని సినిమాలలోనే చూసినాం కానీ రియల్ లైఫ్ లో చూడలేదని చూడనీకే ఎగబడ్డరు అనుకోవాలి. ఇక దీంతో ఆ గుడి మొత్తం ఆగమాగమైంది. కిక్కిరిసిన జనాలతోని ఇసుక ఒత్తే రాలనంత జనాలు మంది బాగా మోపైనరు. ఇక లోకల్ ఉన్నోళ్లే కాదు, దూరం కించి ఉన్నోళ్ళు కూడా పరుగున ఉరుకొచ్చిళ్ళు శివుడు మూడో కన్ను తెరిచిండన్న ముచ్చట్లల్లా. దీంతో అక్కడ పరిస్థితి శివరాకరికి యాందాకమైందంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయకుండా అదుపు తప్పే పరిస్థితికి పోయిందయ్యా. ట్రాఫిక్ నియంత్రణ కోసానికని చెప్పి అదనపు సిబ్బందిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది శివుడు మూడో కన్ను తెరిచిన ముచ్చట్లల్లా. ఇక ఇట్లా శివుడు మూడో కన్ను తెరిచింది ఒక మాట అయితే, కొంతమంది శివుని చూస్తుంటే ఆయన కళ్ళల్లా కాంతి నాకు కనబడ్డదని, ఇంకొంతమంది అబ్బో శివుని నేను కల్లారట తీర్చుకుంటే చూసినని, ఇంకొంతమంది ఆయన ప్రతిబింబం నాకు బగ్గా కనపడ్డది నేను క్లియర్ గా చూసిన, శివుడు కన్ను మూర్చి తెరుతా అంటే నా కల్లారా నేను చూసినని. ఇక ఇట్లా ఎవలకు తోచినట్టాళ్ళు వాళ్ళ కనిపించిన అనుభవాన్ని అయితే చెప్పుడు సురువు చేసిండ్రయ్యా. ఇంట్లో కొంతమంది అయితే నమ్ముతున్నారు, కొంతమంది కొట్టి పడేస్తుంటారు. ఇక కామను అందరూ ఒకటే తాటి మీద పోవాలని ఏమున్నది, కొంతమంది అవునంటే కొంతమంది కాదంటారు. ఏదేమైనా మొత్తానికి ఇది శివుడి సంకేతమని మనల్ని పిలుస్తున్నాడని చెప్పి శివుడు మనకేదో చెప్పాలని చూస్తున్నాడని చెప్పి భక్తిని సాటుకునే పనిలో ముంగడేసుకున్నారయ్యా ప్రతి ఒక్క భక్తులు. ఇక ఈ సంఘటన మీద ఆలయ కమిటీ అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు విద్యావేత్తలు ఏమంటున్నారంటే ఇదంతా ఉత్తముచ్చట్లు వాతావరణ పరిస్థితులను బట్టి అట్లా అయి ఉండొచ్చయ్యా. శివుడు ఆడ మూడో కన్ను తెరుతాడు, మనకెందుకు కనబడతాడు తెరిస్తే, అయినా మూడో కన్ను ఆయన తెరిస్తే మనం ఉంటామా అన్నట్టుగా ఇట్లా కొంతమంది జ్ఞాన సంపన్నులు మాట్లాడు కూడా మాటలు ఈనబడతాయి. కానీ మనం ఏం అనలేం కదా, భక్తుల విశ్వాసాన్ని తప్పు పట్టలేం. ఎవరి ఆలోచన అల్లది, ఎవరి భక్తి అల్లది. ఇక మొత్తానికైతే శివుడు మూడో కన్ను తెరిచిండు అని అంటున్నారు కదా, ఇదొక శివలీల అనుకుని రెండు చేతులు ఎత్తి దండం పెడితే అయిపోయాయి. లేని అడ్డమైన మాటలు మాట్లాడి శివుని కోపానికి ఎందుకు గురి కావాలన్నట్టుగా సప్పుడు దాకా ఓం నమ శివాయ అనుకుంటా పోయినోళ్ళు సుతం లేకపోలేదు. ఏదేమైనా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో ఇటువంటి గొప్ప ముచ్చట జరుగుడు, శివుడు మూడో కన్ను తెరుసుడు, ఆ మూడో కన్ను తెరిచిన శివుని దర్శనం చేసుకోనికే వేల మంది భక్తులు ఆదరపడుడు, ఇది చాలా గొప్ప ముచ్చట అని చెప్పి ప్రతి ఒక్కరు కితాబులు ఇవ్వబట్టిండ్రయ్యా. తారీఫ్ చేయబట్టిండ్రు. మళ్ళొక్క పారి ఓం నమ శివాయ హరహర మహాదేవ్ అనుకుంటా చేతులెత్తి మోకరిల్లి దండాలు పెట్టబట్టిండ్రయ్యా అక్కడికి వచ్చినటువంటి భక్తులు. ఇప్పుడే ఒక అర్థం వచ్చింది, ఏమనుకోకుండా చూసేయండి. ఇక చిన్నతనంలో ఎదురయ్యే ఏ ఒక్క చిన్న సమస్య అయినా కూడా పిల్లల భవిష్యత్తు మీద ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకనే పుట్టుకతోనే వచ్చే లోపాలను వాళ్ళ ఎదుగుదల సమస్యలను సకాలంలో ఎరకబట్టి తగిన చేయూతను అందిస్తే అంతకన్నా కావాల్సింది ఏమున్నది, గదే కదా కీలకమైనది. ఇక ఈ ప్రాముఖ్యతను ఎరకబట్టినటువంటి తెలంగాణ సర్కారు బాల భరోసా అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందయ్యా. ఇది పుట్టుక దగ్గరకించి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో 5 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసానికి అని చెప్పి రాష్ట్ర సర్కారు బాల భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది అయ్యా. ఇక ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు పిరీల వైద్య పరీక్షలు, చికిత్సలు, అవసరమైతే శస్త్రచికిత్సలను కూడా అందియబోతున్నది తెలంగాణ సర్కారు. ఇక ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ఫ్యామిలీలకు చెందిన వైద్య ఖర్చులకు భారం కూడా తగ్గబోతున్నది. ఇక చిన్నారులలో ఎవరైతే ఎదుగుదల లోపాలు ఉంటాయో, న్యూరో డెవలప్మెంటల్
మెడికల్ సమస్యలు ఉంటాయో, శారీరక బలహీనతలను ముందుగానే ఎరకబట్టి సకాలంలో తగిన ట్రీట్మెంట్లను అందియనీకి రాష్ట్ర సర్కారు బాల భరోసా పథకానికైతే శ్రీకారం చుట్టి సురువు చేసింది. ఇక రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ కూడా సమగ్ర స్క్రీనింగ్ నిర్వహణ చేసి ఎదుగుదల లోపాలు, న్యూరో డెవలప్మెంట్ డిజాస్టర్స్, శారీరక వైకల్యాలను కూడా ముందుగానే ఎరకబట్టుడు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం, అదే లక్ష్యం. ఇక బాల భరోసా పథకం కింద 5 సంవత్సరాల వయస్సు లోపున్న పిల్లలందరికీ కూడా సమగ్రంగా స్క్రీనింగ్ నిర్వహణ చేస్తారు. కానీ ఏదేమైనా కూడా రాష్ట్ర సర్కారు ఈ విధంగా ఆలోచన చేసి పబ్లిక్ ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటా వాళ్ళ అవస్థలను తిప్పలను తీరుతున్నదనంటే ఇంతకన్నా మంచి సర్కారు ఇంకేం కావాలి, ఇంతకన్నా గొప్ప సర్కారు ఏం కావాలని చెప్పి ఇప్పుడు బాల భరోసా పథకంలో అనేక విషయాలను తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి మధ్య మెదులుతున్నటువంటి ముచ్చటయ్యా ఇది. ఏదేమైనా బాల భరోసా పేరుతోని కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ సర్కారుకు అందులో ముఖ్యంగా సీతక్కకైతే ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టిండ్రు, జేజేలు వలకబట్టిండ్రు, శనార్థులు వెట్టబట్టిండ్రు అయ్యా. ఏదేమైనా మోడీ సార్ తర్వాతనే ఎవరైనా మోడీ సార్కు ఎదురు ఎవరు వచ్చినా సలాం కొట్టాల్సిందే, గులాం కావాల్సిందే. గిటౌట్ ఇండియా అన్నోళ్ళు సుతం ఘన స్వాగతం పలికినరయ్యా మన మోడీ సార్కు. మాల్దీవు పేద సార్లు గో ఏమా కదా పురాగా చెప్పానంటారా, వార్త తెచ్చిన మీరే చూడుండ్రి. ఇక మాల్దీవులతోని చారిత్రాత్మక ఒప్పందం చేసుకొని సంతకాలు కూడా చేసిండయ్యా మన ప్రధానమంత్రి మోడీ సారు. ఏదేమైనా మోడీ సార్ తలుసుకుంటే ఎవరైనా సరే కాలకాడికి రావాల్సిందే. ఇండియా అవుట్ అన్న నోటితోనే మోదీ సార్కు గ్రాండ్ ఎలకని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చిల్లు మాల్దీవుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ముయిజు. ఇక ప్రధానమంత్రి మోడీ సార్ పర్యటనలలో కీలకమైనటువంటి ఒప్పందాలు గట్టిగానే జరిగినాయి అట. భారత్ మాల్దీవుల మధ్య ఎల్లప్పుడు అంటే ఎప్పుడు సుతం మంచి సంబంధాలే ఉన్నాయని అన్నాడు మోదీ సారు. ఈ 60 ఏళ్లకించి 2 దేశాల మధ్యన మంచి స్నేహమే ఉన్నది. మాల్దీవులకు 4,850 కోట్ల సాయాన్ని ప్రకటన చేసిండు. 72 సైనిక వాహనాలను కూడా బహుమతిగా ఇచ్చిండు అయ్యా. ఏక్ పేడ్కే నామ్ కార్యక్రమంలో భాగంగా 2 చెట్లు కూడా నాటిండ్రు. ఇక మాల్దీవుల పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ సారు ఆ దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మొయిజుతోని విస్తృత స్థాయి చర్చలు కూడా గట్టిగానే జరిపిండు. ఇక ఇంట్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యాపారం, రక్షణ, మౌలిక సదుపాయాలు లాంటి ఇటువంటి ఎన్నో ఉన్నాయి. చర్చల తర్వాత 2 సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేసిండ్రు. ఇక పోతే ప్రధానమంత్రి మోడీ సారు మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు సమక్షంలో 2 దేశాల మధ్య ఒప్పందాలు సుతం మార్పిడి అయ్యిందయ్యా. మాల్దీవుల రక్షణ శాఖకు భారత సర్కారు వాహనాలను అందించింది. ఇక ఇంట్లో 8 బస్సులు, 10 పికప్ బండ్లు ఉన్నాయట. ఇక భారత్ మాల్దీవుల మధ్య రాజకీయ సత్సంబంధాలు 60 ఏళ్లు పురాగా చేసుకున్నది. చరిత్ర కంటే పురాతనమైనటువంటి సముద్రం కంటే లోతైన బంధం 2 దేశాల మధ్యన ఉన్నదని చెప్పబట్టినరయ్యా. ఇక ఇట్లా వర్కౌట్ అయినటువంటి ఒప్పందంతోని మనము పొరుగు దేశాలమే కాదు తోటి ప్రయాణికులమని కూడా నిరూపణ చేసింది. మాల్దీవులకు భారత్ అతి దగ్గరలో ఉన్నటువంటి సరిహద్దు దేశం. మాల్దీవులు భారత్ నెవరూడు పాలసీతోని కీలక పాత్ర పోషణ చేస్తున్నదని మోదీ సార్ చెప్పుకుంటూ వచ్చిండు, కితాబు కూడా ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇంతకు ముందు మాల్దీవుల రాజధాని మాలే విమానాశ్రయంలో దిగిన మోదీ సార్కు ఘన స్వాగతం దొరికిందయ్యా. అక్కడి రిపబ్లిక్ స్క్వేర్ల ప్రధానమంత్రి సారు మాల్దీవుల సైనికులు సమర్పణ చేసినటువంటి గౌరవ వందనాన్ని గౌరవంగా స్వీకరణ చేసిండు. 21 తుపాకులతోని సెల్యూటు సమర్పణ చేసిండు. మాల్దీవుల రక్షణ శాఖ ఆఫీసుల బంగ్లా మీద ప్రధానమంత్రి సార్ ఫోటోను ఏర్పాటు చేసిండ్రు. మాల్దీవులతోని వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు కూడా చేసిండయ్యా మోదీ సారు. ఏదేమైనా మోదీ సారు ఏడకన్నా పోయిండంటే చరిత్రను తిరగరాస్తాడు. ఏ పదాన్ని ఇప్పటి వరకు దేశ చరిత్రలో చెయ్యని పని మన పదాన్ని మోడీ సార్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్ సార్ పేరు చెప్పుకోకపోతే ముద్ద దిగదు, నిద్ర పట్టదని చెప్పి మస్తు గరానికి రాబట్టిండు ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు సారు. మరి ఉన్నట్టుండి హరీష్ రావు సారు ఎందుకు గంతగనం గరమైండు తెలంగాణ సర్కార్ మీద, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ మీద అంటే వార్త తెచ్చిన కదా, చూపెట్టకుండా ఎట్లుంటా చూద్దాం పాండ్రి. తెలంగాణలో మల్లొక్క పారి బనకచెర్ల ప్రాజెక్టు ఈ ఆదం 2 తెలుగు స్టేట్లల్లో పెద్ద వివాదాన్ని రాజెత్తున్నదయ్యా. ఇక ఈ క్రమంలో దీని మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రాజెక్టు మీద చర్చలు ఉండవని చెప్పి కేంద్రానికి రాసిండయ్యా ఉత్తరం. ఇంకోవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాడని చెప్పి ఎడ్డిచ్చినట్టు మాట్లాడుకుంటూ వచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మల్లాపూర్లో అయిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సారు సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరగబట్టిండ్రయ్యా. తెలంగాణలో సీఎం అంట ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి. జై ఢిల్లీ,
జై సోనియా జై మోదీ అంటుంటాడు ఎప్పుడు అని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిండు. కేసీఆర్ ను తలుసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని సెటేర్లు కూడా వేసిండయ్యా. నిద్రలో కూడా కేసీఆర్ ఒక సింహ సప్రం లెక్క కేసీఆర్ గుర్తొస్తున్నాడు అని చెప్పి పంచులు కూడా చల్లబట్టిండు. ఇక ఇంకోవైపు ఉద్యమ టైంలల్లా రాజీనామా చేయకుండా వారిపోయిన చరిత్ర కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలది అనుకుంటా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్త పట్టిండయ్యా. పబ్లిక్ తిరగబడితే రాజీనామా జిరాక్స్ కాపీని స్పీకర్ కు రేవంత్ రెడ్డి ఇచ్చిండని అప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుంటా వచ్చిండు. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా మిగిలిండని చెప్పి గాలి తీసే మాటలు గట్టిగానే మాట్లాడిండు. తెలంగాణ ద్రోవుల చరిత్ర రాత్రి అల్లా మొట్టమొదలు చంద్రబాబు, రెండవది రేవంత్ రెడ్డిని అనుకుంటా హరీష్ రావు సార్ అన్న మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి. సింహాల చరిత్ర చెప్పనంత కాలం ఏటగాడి చెప్పిందే కదా అన్నట్టు ఉన్నదని అనుకుంటా వచ్చిండు. కేసీఆర్ గారి పోరాటం ఉద్యమ చరిత్రగా చెప్పాలని లేకుంటే తెలంగాణ అస్తిత్వమే దెబ్బతింటదని అనుకుంటా వచ్చిండు. తెలంగాణ సాకారం దిశగా కేసీఆర్ చేసిన పోరాటాన్ని పబ్లిక్ తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. పుస్తకాలల్లో కేసీఆర్ పేరు తీసేసిండని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం మార్చిందని చెప్పి బతుకమ్మ రూపురేఖల్ని మార్చిందని చెప్పి కూడా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని సబ్జెక్టుల మీద రేవంత్ రెడ్డి సార్ను ఉతికారేయాలను ఆ తీరుగానే ఉతికారేసి గట్టిగానే గలానికి వచ్చి ఫైర్ మీద ఫైర్ అయ్యిండు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు దండేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి సార్ను ఏకి పారేసిండయ్యా. తెలంగాణ పోరాటం ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర ఎత్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి మస్తు కోపానికి రాబట్టిండు. ప్రపంచంలో ఏ పోరాటమైనా యువతతోనే స్టార్ట్ అవుతుంది. 1969లో ఉద్యమం మలి దశ కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటంలో యువత కీలక పాత్ర పోషించిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోతున్నాడు. రాజకీయాలలో ఎంతో మంది యువతను కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని వచ్చిల్లు. యువత నుండే నాయకత్వం పుడుతుందని కేసీఆర్ ఒక విజనరీ నాయకుడు అనుకుంటా గులాబీ దళపతి మీద ప్రశంసల జల్లు కురిపించిండయ్యా హరీష్ రావు సారు. రాజకీయ కక్ష సాధింపు వద్దని తెలంగాణ ప్రగతి నాకు కావాలని చెప్పిన నాయకుడు, పనిచేసిన నాయకుడు కేసీఆర్ అనుకుంటా గత పాలనను కొనియాడుకుంటూ వచ్చిండు హరీష్ రావు సారు. నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమ టాగలేని అనుకుంటా గుర్తు చేసుకుంటా వచ్చిండు. గోదావరి కృష్ణా జలాలను బీడు భూములను మళ్లించింది కేసీఆర్ అని అనుకుంటా వచ్చిండయ్యా. 62 లక్షల బడ్జెట్ 3 లక్షల దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. 95% ఉద్యోగులు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించినాం. నీళ్లు ఆంధ్రాకు నిధులు రాహుల్ గాంధీకి ఏరేలా రేవంత్ పనులు చేస్తున్నాడు. ప్రస్తుతానికి బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కలిసి తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నాయి. నీటి దోపిడీ మీద ఆ కుట్రలు బద్దలు కొట్టాల్సిన అవసరం మళ్ళొక్క పారి ఆసనమైనదనుకుంటా బీఆర్ఎస్ కార్యకర్తలకు ట్రబుల్ షూటర్ హరీష్ రావు సారు ఇట్లా పిలుపునిచ్చుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ శిర్ష పెట్టుకునే కాడికే వచ్చింది ముచ్చట. ఏదేమైనా రేవంత్ రెడ్డి సార్ పైన కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన మీద హరీష్ రావు సార్ నిప్పులు జరగబట్టిండు, ఫైర్ కాబట్టిండు, గరం గరం మీద మాటల తూటాలను వేల్చబట్టిండు. సరే మరి హరీష్ రావు సార్ అయితే చెప్పాలనుకున్నదంతా క్లియర్ కట్ గా పూస కూర్చున్నట్టు చెప్పి కుండ బద్దలు కొట్టిండు. కానీ మరి దీని మీద కాంగ్రెస్ టీం గదెనుల్లా రేవంత్ సార్ టీం కూడా రియాక్ట్ అవుతుంది కదా. మరి వాళ్ళే తీరుగా రియాక్ట్ అవుతారో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం. పాపం జగనన్నకు ఆర్థిక పరిస్థితులు అంటే అయిన ఆర్థిక పరిస్థితి కాదు, ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద స్థితిగతుల మీద అప్పుల పాల మీద బగ్గనే ఫీల్ కాబట్టిండట. ఉన్నట్టుండి ఏపీ అప్పుల పాలవుతున్నది, ఆర్థిక బాధలలో అతలాకుతలం అవుతున్నది. ఏపీని కాపాడేది ఎవరు, ఈ కూటమి సర్కారు ఇంతగానం అప్పులు ఎందుకు చేస్తుందో అని చెప్పి మస్తు బాధపడబట్టిండు మన జగనన్న. మరి ఉన్నట్టుండి జగనన్నకు గంత బాధ ఎందుకు వచ్చిందో కదా. ఇక ఏపీ సర్కారు ఆర్థిక పరిస్థితుల మీద మాజీ సీఎం జగనాల్ సారు రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. జరంతా బాధపడ్డట్టే ఉన్నాడయ్యా. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అంటే మస్తుగా అప్పులు పెరుగుడు మీద జగన్ సారు మస్తు గరానికి రాబట్టిండు, కూటమి మీద ఫైర్ కాబట్టిండ్రు. ఇక ఈ సందర్భంగా కాగు నివేదికను ఆయన సోషల్ మీడియా అంటే ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టుకుంటా వచ్చిండు. ప్రభుత్వ విధానాలల్లా రాష్ట్రం ఇంగింత అప్పులల్లా గూరుకబోయింది. ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్కించే త్రైమాసికంలోనే రాష్ట్రం మీద తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి పడ్డది. ఇక ఈ ముచ్చట్ను కాగు అయిన నివేదికలలో చెప్పుకుంటా వచ్చిండు క్లియర్ కట్టుగా. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం నిర్వహణ చక్కగా లేకపోవడు, అసలు ఆర్థిక లావాదేవీల మీద పట్టనేటిదే లేకపోవడు, ఇక రాష్ట్ర విభజనతో మొదలైనటువంటి ఈ సమస్య ఇంకా సిలికి గాలివాన లెక్కన పెద్దగా అవుతున్నదని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెప్తున్న మాట. ఇక దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఖజానాకు కావాల్సిన ఆదాయం లేకపోతున్నదని, పన్ను ఆదాయం గానీ లేకపోతే ఇతర ఆదాయాలు గానీ పేలవంగా ఉన్నాయి
ఉన్నాయి అనుకుంటా. కొన్ని శాఖలలోనైతే అత్యంత అధ్వాన్నమైనటువంటి వృద్ధి రేటు కనబడుతున్నదని. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలలోనే జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తక్కువగా ఉన్నదని. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్రం సొంత ఆదాయాలు కేవలం 3.47% పెరిగినాయని, కేంద్ర సర్కారు నుండి వచ్చే ఆదాయాలతోని సహా మొత్తం ఆదాయాలు 6.14% మాత్రమే పెరిగిందని, అప్పులు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో ఏకంగా 15.61% వేగంతో పెరిగినాయని చెప్పి వైఎస్ జగనాల్ సార్ చెబుతున్న మాట. ఇక ఏదేమైనా ఉన్నట్టుండి జగనాల్ సార్ ఈ పోస్టు పెట్టుడుతోని ఇప్పుడు ఈయన పెట్టిన పోస్టు మీద కూడా గరానికి వచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. అయ్యా నువ్వే మొత్తం అప్పులు చేసి మొత్తం తిప్పల పెట్టి పోయినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అప్పుల గురించి మాట్లాడు చాలా విడ్డూరంగా ఉన్నది. నువ్వు అధికారం కోల్పోయే నాటికి ఏపీలో ఉన్నటువంటి అప్పుల తడక ఎంత, ఇప్పుడు తప్పుల తడక ఎంతనయ్యా? నువ్వు మొత్తం పురాగా చిట్టా ఉంటే బయట పెట్టరాదు. నువ్వు ఎంతగానో అప్పులు చేసినావో పోయే వరకల్లా తెలుస్తుందని చెప్పి నువ్వు మందిని ఎంత ఆగం చేసినావో ఎరకలేదా, మర్చిపోయినావు అనుకుంటా. ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు ఇప్పుడు జగనాల్ సార్ పెట్టినటువంటి ఈ పోస్టు మీద. ఆగో ఈ వార్త ఎప్పుడు నేను ఎట్లా మర్చిపోయినావు కదా. ఇక తెలంగాణ సర్కారు పింఛను పంపిణీ పద్ధతిల కీలక మార్పులనే తీసుకొచ్చింది అయ్యా. ఈ నెల 29వ తారీఖు నుంచి ముఖ గుర్తింపు గదనుల్లా ఫేషియల్ రికగ్నిషన్ అంటారు కదా, ఆ విధానాన్ని ప్రవేశపెట్టుకుంటా తొలి దశలనే 23 లక్షల మందికి ఇది అమలు చేయబోతున్నది. ముఖ్యంగా తపాలా శాఖ ఉన్నది కదా, గదే పోస్ట్ ఆఫీస్ అంటాము. ఆ పోస్ట్ ఆఫీస్ ద్వారా పింఛన్లు పొందే వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులు కానీ, ఇతంతువులు కానీ, బీడీ చేనేత కార్మికులు కానీ, డయాలసిస్, హెచ్ఐవి, పైలేరియా బాధితులకు గాని ఈ విధానం వర్తించబోతున్నదట. ఇక వృద్ధుల ఏలరేఖలు ఓతుండుతోనే బయోమెట్రిక్ పద్ధతి చక్కగా పనిచేయకపోవడం వల్ల కొంత వాళ్ళ పింఛన్ల దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఈ క్రమంలో సర్కారు ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చిందనే ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. తెలంగాణ సర్కారు గట్టి కసరత్తులే చేస్తున్నది. అబ్బా మొత్తానికైతే ఈ రాయమల్లు తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదులు పేర్తలు పురాగా ఉరసగొట్టిండు. ఉరిసిపోయేదనక మిరుసుతాం చూసిండు కాబట్టి మళ్ళొకపారి కోటి శనార్థులు చెప్పుకుంటా. మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ శుద్ధం చేయండి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతో నేను అడిగిపోను అట్టనే ఉంటా.